ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు మీరు ఈ బీజేపీ ఏదో ఒక రోజు గట్టిగానే వాతలు తింటుందని చెప్పేసి ఈరోజు నిజం అవుతా ఉన్నది. ఏదైనా ఇప్పుడు సీజేపీ పోరాటం బీజేపీ గుండెల్లో గుబులు పుడుతుందా అంటే ఏం చెప్తారు? గుబులు అనేది కాదు. ఎప్పుడైతే మీకు ముగ్గురు మంత్రులు దవాఖానకు పోయినరో, ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు సెల్ఫ్ వీడియో తీసిండ్రో, వెనకాడికి అసలు భయం పుట్టింది. భయపడ్డాడు నరేంద్ర మోడీ, భయపడ్డాడు ఫస్ట్ టైం. ఇంకోటి ఏంటంటే ఫెరోషియస్ బీహార్, యూపీ మన దగ్గర కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కానీ బీహార్, యూపీ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ఇవి చాలా ఫెరోషియస్గా ఉంటాయి. లేచే కాడి లేస్తారు. ఇది ఒక పేపర్ లీక్ మీద వచ్చింది కాదు, ఇది వ్యతిరేకత. ఇవి ఒక్కొక్కటి వాళ్ళు జమా చేసుకుంటారు. మీకు 30 నిమిషాలు ఎవరైతే నజరీన్ షా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ, కరణ్ తాపర్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు. ఆ ఇంటర్వ్యూలో నేను చూసింది ఏంటంటే నజరీన్ షా చాలా అంశాలు మాట్లాడారు. ఆ అంశాలు మాట్లాడిన తర్వాత అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇన్ని అంశాలు వీళ్ళ లోపల ఉన్నాయి. ఆయన జంతర్ మంతర్ పైన మౌనంగా సైలెంట్గా ఉన్నాడు. ఎప్పుడైతే ఫస్ట్ డే చెలో పార్లమెంట్ ఉందో, పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఉన్నారు. ఆ రోజు రేణుకా చౌదరి గారు మన రాష్ట్రానికి చెందిన ఎంపీ, అక్కడికి పోదాం మనము అని చెప్పింది, డైరెక్ట్ అటాక్ ఇచ్చింది, పోయినరు. ఇంకో చాలామంది తెలియని విషయం ఏంటంటే, నేను ఆమె చూసి అప్రిషియేట్ చేసుకుంటే ఫోన్ చేసిన, చాలా బాగా చేసిందని. అప్పటి కార్లలోకి వెళ్ళి ఢిల్లీ పోలీసులు తుపాకులు కూడా పెట్టుకొని కూర్చుండ్రు. ఫైరింగ్ అయ్యేది ఉండే ఆ రోజు. అంటే ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తుండ్రు, గోళాలు వేస్తుండ్రు, అన్నీ నడుస్తున్నాయి. నెక్స్ట్ ఫైరింగ్ ఒక తప్ప అన్నీ చేసిండ్రు, కట్టెలకు మూలలు కొట్టి చేస్తున్నట్టు పరిస్థితి. అయితే అన్ని ఇష్యూస్, నీ పెట్రోల్ ధరల పెంపు కానీ ప్రతిదీ మాట్లాడి ఒక నివురు కట్టిన నిప్పు లెక్క అయిపోయి ఒకటేసారి బ్లాస్ట్ అయింది. అది ఓన్లీ ఇదని కాదు, పేపర్ లీకేజ్. రేపు ఒకదాంతో ఆగదు ఇది వీళ్ళు పేపర్ ధర్మేంద్ర ప్రధాన్ తీస్తే అయిపోయేది. ఇప్పుడు దాంతో ఆగదు, ఇక అన్ని బయటికి వెళ్తాయి. గమనించడం లేదో, ఈథేల్ పెట్రోల్ గురించి మాట్లాడి స్టార్ట్ చేసిండ్రు. ఇతన పెట్రోల్ గురించి నెక్స్ట్ అది మాట్లాడి స్టార్ట్ చేసిండ్రు. అంటే ఇది అయిపోయినది అందుకుంటారు. అంటే మొత్తానికి ఆయన దిగేదాకా వదిలిపెట్టారు. ఇక దిగాలనేది కూర్చుంది. ఎందుకంటే కొట్టే కాడికి కొట్టిండ్రు, చేసే కాడికి చేసిండ్రు. నువ్వు ఎంత చేయాలో చేసినావు, ఇక మేము చేస్తాం, నువ్వు చూడు, అంతే, నువ్వు చేయి, మేము నువ్వు ఏదున్నా. మనం ఏదో సినిమాలో చూసినాం, అట్లా బాణ పడితే బాణాలు డ్యాన్స్ చేస్తుడు, అదే మంటలిస్తే మంటలు డ్యాన్స్ చేస్తుడు, బ్యారికేడ్స్ పెడితే దాన్ని సైకిల్లోకి ఎత్తుకపోవడు, దాని మీద ఇట్లా ఆట. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకోతే అది కట్కాలు తీసి బయటకు. వాళ్ళు ఏమన్నా ప్రొఫెషనల్సా, స్టూడెంట్స్ వాళ్ళు? అలా అంతే, అట్నే ఉంటుంది. అర్థమైందా? ఇది జెన్జీ 2.0 లెక్కనే అప్డేటెడ్. పాత జెన్జీల కంటే ఇది ఖతర్నాక్ జెన్జీ. ఇది నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ అవి కూడా పనికిరావు. ఇది ఎక్కడికన్నా పోతుంది, ఎంత దూరమైనా పోతుంది. దీన్ని మొదలుపెట్టిన వాళ్ళ చేతిలో గుళ్ళేది ఇక ఇప్పుడు. అవును, అభిజిత్ దిక్కు వాళ్ళ చేతిలో గుళ్ళే దాటిపోయింది. అది ఇక దాటిపోయింది, ఎక్కడికి ఏమన్నా పోతుంది. ఇది అదే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మళ్ళీ గోడి మీడియా యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ స్టార్ట్ చేసింది. దీని వెనుక విదేశీ సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని చెప్పేసి, లేకపోతే అక్కడ ఎవరన్నా పోతే యాంటీ నేషనలిస్ట్ అని చెప్పేసి ముద్ర వేసే ప్రయత్నం, లేకపోతే వాళ్ళకు అనుకూలమైనటువంటి సినిమా యాక్టర్స్ తోటో లేకపోతే వాళ్ళతో వీళ్ళతో వీడియోలు చేయించడం, అక్కడ పోయి రీల్స్ చేయించడం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంత ఒక జెన్యూనిటీగా కూడినటువంటి ఒక ధర్నా, లేకపోతే జెన్యూనిటీ కూడినటువంటి ఒక రాస్తారోకో జరుగుతున్నప్పుడు, దీని మీద కూడా ఇక్కడ పాల్గొన్న వాళ్ళంతా కూడా అసలు వాళ్ళు నీట్కి సంబంధించిన లీకేజ్ మీద మాట్లాడకుండా, కాశ్మీర్ తోటి ఏం సంబంధం, అసలు బంగ్లాదేశ్ నుంచి ఎందుకు వస్తూ ఉన్నారు, ఇక్కడ యాంటీ నేషనలిజం ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వండి వారుస్తున్నారు. మీరు చూస్తున్నారో లేదో, దీన్ని ఎట్లా చూడొచ్చు? బ్రదర్, ఇవన్నీ పాత మంత్రాలు అన్నీ అయిపోయినాయి. మన దగ్గర లేవా? మన దగ్గర పతివ్రతలు ఉన్నారు కదా, పతివ్రత శిరోమానులు వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ అన్ని మంత్రాలు అయిపోయినాయి. అయిపోగానే ఇప్పుడు మొదలుపోయినాయి. నేను ఒకటే చెప్తున్నా, దమ్ము ఉంటే ఇప్పుడు మాట్లాడేటోళ్ళు ఇక్కడ శిరోమణిలో కూడా చెప్తున్నా, మీరు ఢిల్లీకి పోయి చూడండి. బీహార్లో, యూపీలో, బీహార్లో అయితే రూలింగ్ గవర్నమెంట్ కదా, ఎమ్మెల్యేలు బయటికి రానికి పోసుకుంటుండ్రు, మామూలుగా కొడతలేరు. రావట్లేదు. ఢిల్లీలో మెయిన్ మీడియా వాళ్ళని కొడుతుండ్రు. నీకు ఏ ముఖం చూడరు. నువ్వు నేపాల్ అని, ఇప్పుడు బీజేపీ ఎట్లయింది తెలుసా, కళ్ళు ఇట్లుంటేనేమో చైనా అంట, అర్థమైందా? కొంచెం లైట్ గడ్డం ఉంటేనేమో పాకిస్తాన్ అంట, కొంచెం గడ్డం ఇట్లుంటే కొంచెం నల్లగా ఉంటేనేమో బంగ్లాదేశ్ అంట, అర్థమైందా? ఇవాళ వీళ్ళకి మించిన దేశద్రోహులు ఇంకొకరు లేరు, అర్థమైందా? మీరు ఎంత మాట్లాడతారో నేను ఒకటే చెప్తున్నా, మీరు యాంటీ మాట్లాడండి, ఇబ్బంది లేదు. ఒక్కసారి మీరు నడుచుకుంటా
ఏది జంతర్ మంతర్ కానీ పోనీ ఫ్లైట్లు మీకు ఫ్రీయే కదా, అవును మీ అయ్యే సంపాదించిన జాగిరే కదా ఫ్లైట్లు, అవును వేసుకపోయి అలా కూర్చొని వాళ్ళందరి గురించి మాట్లాడండి. మీ ఇప్పుడు ఎట్లా వలుగుతాయి చూడండి, ఒక్కొక్కరు ఉరికిచ్చి కొడుతున్నారు, బండకేసి కొడుతున్నారు. మీరు కొట్టే దెబ్బలు వాళ్ళు నవ్వుకుంటున్నారు, అర్థమైందా? మీరు కొట్టే దెబ్బలు వాళ్ళకి అది తాకాయి, కామెంట్ లెక్క మీరు అవుతుంది. కాల్చే తుపాకులతో కాలే, మీరు ఏం కాలే. తెల్లారి మీరు ఇలా 20వ తారీఖు దాడి జరిగితే ఉమ్, రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఎవరు బయటికి రాలే. ఇది ఆ పార్టీకి పోతుందేమో, మైలేజ్ అని ఆమె లోపట ఉన్నది. అవును బయటికి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక ఆమె వచ్చింది, ఎవరు వెనక చదువు వచ్చింది. ఉమ్, ఆ మైలేజ్ చూసి ఆమె పేరు చూసి అందరు వచ్చిండ్రు, బయటకు వచ్చిండ్రు. ఏదో 21కి వచ్చిండ్రు, కానీ ఆమెకే వచ్చింది. తర్వాత ఆ రోజు రాహుల్ గాంధీ దెబ్బలు పడ్డాయి. ఉమ్, 22వ తారీఖు మనం గవర్నర్ కార్యాలయాలు ముట్టడి అని చెప్పినాం. ఉమ్. మోడీతో చేతులు కలిపిన రేవంత్ రెడ్డి మండల హెడ్ క్వార్టర్లో చేస్తాడు. కొడంగల్. రాష్ట్రం మండల హెడ్ క్వార్టర్ అనాలన్నా, అచ్చా, ఓకే, కొడంగల్ ఓకే. మండల హెడ్ క్వార్టర్ కదా, అవును. మండల హెడ్ క్వార్టర్కు చేస్తాడు. ఉప ముఖ్యమంత్రి ఏమో ఇటు పారిపోతాడు, ఇటు వరంగల్ మొక్క ఇలా కనవాడరు. మేము వాళ్ళతో లేవు, ఉత్తుత్తగాడ సందులలో చేస్తున్నాం. అదేనా ఇప్పుడు ఒక జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పీఎం చేద్దామని చెప్పేసి తంటాలు పడుతున్నామని చెప్తుంటారు. ఆడికి ఆయన పోయి జంజీగాడికి పోతే ఆయన మూతి వలిగితే కనీసం ఒక పరామర్శ పక్కన పెట్టు కదా, ఆయనకు సంఘీభావం కూడా లేకుండా ఎట్లా? అయితే వాళ్ళు అట్లా పారిపోయి మోడీతో చేతులు కలిపిన పరిస్థితి చెప్తాం. ముందు రోజే ఎవరో బీజేపీ స్వామి వస్తే వీళ్ళిద్దరు భార్యాభర్తలు బట్టి భార్య ఇద్దరు ఎవరు పోయారు? పాదాభివందనాలు చేసి ఏవో చేసిందంట. సరే, వాళ్ళు మేము మంచిగా ఉన్నామని చెప్పి. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీకు ఆపుకు పోదు ఇది, ఇంకా లేదు, ఎవరు ఎవరికి దీన్ని ఓన్ ఎవరికి చేసుకోవడం పోదు. లేదు. అవును ఇది జనం చేతికి వచ్చింది. జనం చేతికి వచ్చినాక ఎవరు ఆపలేరు. అవును అవును ఎవరు మైలేజ్ పెట్టుకున్నా నాకు మైలేజ్ వస్తుంది, నాకు ఇది వస్తుంది, నాకు అది అందరూ. మీరు ఒక పదం వాడినరు. నేను ఒక అమ్మాయి నేను ఇంటర్వ్యూ చూసిన, ఆ అమ్మాయి ఏమన్నదంటే, గతంలో మేము రాహుల్ గాంధీతో కొట్టాను, అదే రిపీట్ బీజేపీ రేపు వచ్చేటోళ్ళు కూడా అట్నే చేస్తారు, మేము ఇట్లే కొట్టాడతాం. ఉమ్, 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూస్తాం, 10 ఏళ్ళ తర్వాత మేము ఇదే పని వాళ్ళు ఎవరిదైనా మేము ఇట్నే చేస్తాం, రేపు ఫస్ట్ ఇదే చేస్తాం, ఇవాళ ఉన్నది ఇదే చేస్తాం. కాబట్టి ఎవరు మాకు కౌంట్ కాదు, ఎసొంటోళ్ళు మేము అసొంటి పాఠాలు చెప్తామని చెప్పారు. ఇవాళ జరుగుతుంది అదే పాఠం. ఇవాళ నేను ఆ పేపర్ లీకేజ్ అనేది దాటిపోయింది, అది ఆ పేపర్ లీక్ దాటిపోయింది. ఇవాళ అన్ని అంశాలు మాట్లాడుతుంటారు, అన్ని అంశాల మీదకి అవును వచ్చేసింది. కాబట్టి అవును. ఇవాళ వాళ్ళ చేతులు లేదు, ఉద్యమము అది జనం చేతులకు వెళ్ళిపోయింది. రైట్ అన్న, ఇది గత కొద్ది కాలంగా చూస్తూ ఉన్నాం. అనుకూల మీడియా, బీజేపీ అనుకూల మీడియా, మా దేశ గురువు ప్రపంచం మొత్తం అన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాడు, అన్ని సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు భారతదేశం అంటే దేశ గురువు టైపు అని చెప్పేసి చెప్పి రీల్స్ మనం అన్నీ చూసినాం. కానీ దీని వెనక ఏదైతే సీజేపీ వెనక సంబంధించిన అంటే అమెరికా ఫండింగ్ చేస్తూ ఉంది, లేకపోతే ఇంకో దేశం ఫండింగ్ చేస్తూ ఉంది, కావాలని చెప్పేసి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి ఈరోజు డైరెక్ట్గా నిన్న బండి సంజయ్ అదే మాట మాట్లాడాడు, లేకపోతే సెంట్రల్లో ఉన్నటువంటి మంత్రులు అదే మాట్లాడుతున్నారు, బీజేపీ కూడా అఫీషియల్గా అదే చెప్తా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మరి? బ్రదర్, ఏమున్నా కానీ బండి సాయం అంటే ఒక చిల్లర, అర్థమైందా? చిల్లర. ఆయన గురించి ఇక ఆయన పోయి ఆయన డ్రామాలు ఆయన ఎత్తైన నష్టపోయిన కొడుకు చేయబట్టి అవి పూరించుకొని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండు. నువ్వు ఏది చేసినా పిల్లగాడు పక్కా ఓడిపోడు ఖాయం. నువ్వు ఏది చేసినా ఆగే పరిస్థితి లేదు. ఇక నీ పని క్లోజ్. నువ్వు జోకుడు గుల్లం వేసుకుంటే తిరగాలి. ఇలా అత్యధికంగా జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇవి ఎక్కువ కానీ హైదరాబాద్కి వెళ్ళి ముంబైకి వెళ్ళి ఎక్కువ ఆర్డర్ అవుతున్నాయి. అవును అవును, అదేందా? హైదరాబాద్కి వెళ్ళి ముంబైకి వెళ్ళి ఎక్కువ ఆర్డర్ పెడుతున్నారు. అవును, మొన్న దినాల 19వ తారీఖు పొద్దుగాల మన దగ్గర నుంచి వెళ్ళి, అంటే పోయిన ఆదివారం పొద్దుగాల మన సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి దాదాపు 150 మంది సెకండ్ క్లాస్లో పోయిండ్రు. అవును, ట్రైన్కు. అవును, ట్రైన్లా సెకండ్ క్లాస్లా. అర్థమైందా? కూర్చొని ఒక్కొక్క సీట్లో ఇద్దరిద్దరు ఇరికి పోయినరు. ఎవరికి ఫండ్ ఇయ్యరని మోడీకి తెలుసు, దేశ ప్రజలందరూ తెలుసు. మీరు ఇటువంటి చీతిరి మాటలు తోతిరి మాటలు మాట్లాడతారని మన భారతదేశ జనానికి అందరు కూడా తెలుసు. మీరు వస్తుండి మాట్లాడతారని మీ నమ్మద్దని కూడా ఎవరు. అందుకనే ఇవాళ ఈ మాటలు మాట్లాడటం తంతుండ్రు. నా భయం ఏంటంటే పాపం ఇవాళ రేపు మన దగ్గర కొంతమంది మహిళా శిరోమణులు మాట్లాడుతుండ్రు. మీరు దయచేసి ఇక్కడ ఉండే మాట్లాడింది పుసుకున్న ఎక్కువ పేరు తెచ్చుకొని ఆయన జంతర్ మంతర్ గారి పోయి మాట్లాడిన అనుకో మామూలుగా అన్నారు. ఇక అర్థమైందా? ఇవాళ వాళ్ళు ఎంత ప్రచారం చేసినా రియల్ బ్రదర్ నాకు కొంచెము రెస్పెక్ట్ ఉండే, ఆ యాంకర్లో కొంచెం రెస్పెక్ట్ మర్యాద ఉండే. నాకు అసహ్యం అనిపిస్తుంది. అసహ్యం అనే కారికి దిగజారిపోయిన వాళ్ళు. అదేంటున్నా ఇప్పుడు